ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు వచ్చింది? ఇది ఏంటి ఫ్యాబ్రిక్? ఏది ఇదా? ఇదేంటి ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ఫ్యాబ్రిక్ కాదు, చెప్తాను చూడండి. కస్టమర్ది మ్యారేజ్ శారీ. సో అదేమి అయింది అంటే ప్యూర్ టిష్యూ కదా, ఆవిడ సంథింగ్ అలా వార్డ్రోబ్ లో పెట్టేసి ఉంచేసారు. అది ఇలా ఫోల్డింగ్స్ లో చూసారా ఎలా అయిపోయిందో, ఫోల్డింగ్స్ లో ఇలా విడిపోయింది. వాళ్ళ పెళ్లి సారీ ఫోల్డింగ్స్ లో టిష్యూ కదా చిరిగిపోయింది. సో చీర. సో ఆవిడ ఏం చేశారంటే మొత్తం దాన్ని ఎలాగా సెట్ చేయలేం కదా, సో బార్డర్ ప్రిజర్వ్ చేశారు. సో ఏదైనా డిజైన్ మీరే చేయండి, నాకు పర్టికులర్ కలర్ అని లేదు, లేదా ఏం లేదు, మొత్తం అంతా మీదే అని చెప్పారు. సో నేనేం చేశాను అంటే బార్డర్ ఇలా కట్ చేయించి, ఇది మన దగ్గర కోటా ఫ్యాబ్రిక్, జరీ కోటా టిష్యూ కోటా లేటెస్ట్ గా రిలీజ్ చేసాం వీడియో కూడా. సో దాన్ని దీనికి ఇలా చేసా, మొత్తం మెటీరియల్ కి నాకు 3,600 అలా అయింది అంతే. ఓకే, ఈ సారీలో ఉన్న పళ్ళు బోర్డర్స్ అంతా ఇదే సెపరేట్ చేసి సెంటర్ పార్ట్ ఇంకా ఫ్యాబ్రిక్ తీసి మళ్ళీ రీక్రియేట్ చేసాం. కొత్త శారీ లాగా అయిపోయింది ఇప్పుడు ఇది. సో మ్యాచ్ కూడా చాలా బాగుంది. ఓల్డ్ శారీని కొత్తగా రీక్రియేట్ చేసాం. బార్డర్ బాగుంది, సో చేసాం అంతే. నీట్ గా అనిపించింది. అవును, కస్టమర్ కి వీడియో కాల్ చేసి చూపించా. సో చాలా హ్యాపీ, మంచిగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ కూడా చెప్పారు నాకైతే. సో చాలా ట్రెడిషనల్ బాగుంది, ట్రెండింగ్ శారీ లా ఉంది చూడండి. బ్లౌజ్ కూడా మార్చక్కల, బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. అవును, ఆవిడ ఫుల్ మగ్గం వర్క్ చేయించుకొని చాలా దీనికోసం చాలా ఖర్చు పెట్టారు. సో ఇలా అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది ఆవిడకి. నేనైతే ఇలా డిజైన్ చేయించాం, బాగుంది కదా. సో మీకు కూడా ఇలా ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అన్నా ఇదొక ఐడియా కింద తీసుకోండి. లేదు మ్యాచ్ చేసి మమ్మల్ని ఇమ్మన్నా కూడా మేము ఇస్తాము. ఓన్లీ మెటీరియల్కి ఇది 645 అలా అయింది మీటరు. సో 3637లో వచ్చేసింది మెటీరియల్ కాస్ట్. స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్ కదండి. సో మీకు ఏమైనా నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి. పేజ్ ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.